CSS Girls, Ramareddy Girls, People for India Development Center Girls. Introduction and vision. What is my dream job? Define the career in 1 sentence. Example. What is your name? What is your dream job? Why this career? Briefly explain your passion, interest or motivation. ఆ కెరియర్ పైన నీకు ప్యాషన్ ఇంట్రెస్ట్ మోటివేషన్ ఎందుకు ఆ జాబ్ ఎందుకు కావాలనుకుంటున్నావు? The big picture is where I see myself in 5 to 10 years. మిమ్మల్ని మీరు 5 లేదా 10 ఏళ్లలో ఎలా చూసుకోవాలనుకునేవారు? ఒక టీమ్ కి లీడర్ గానా ఎలా చూసుకోవాలనుకునేవారు? అంటే 5 to 10 years లో మీరు ఎలా చూసుకోవాలనుకుంటారు? మీరు Job description and responsibility. What does this professional do? Core responsibility. List 3 to 4 key tasks. 3 లేదా 4 ముఖ్యమైన పనులు. Example: designing systems, mentoring staff, patient care. Key work environment. మనము పని ఎక్కడ చేయవలసి ఉంటుందో అంటే మనం పని ఎక్కడ చేయవలసి ఉంటుంది? కార్పొరేట్ ఆఫీస్, హాస్పిటల్, రిమోట్, ఇంటి పనిలో, ఫీల్డ్ చేత పనిలో. ఎడ్యుకేషన్ రిక్వైర్డ్. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కి డిగ్రీస్, సర్టిఫికేషన్స్ ఆర్ స్పెషలైజ్డ్ ట్రైనింగ్ నీడెడ్. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కి ఇవన్నీ అవసరం. కీ టెక్నికల్ స్కిల్స్. ఎగ్జాంపుల్: పైథాన్ కోడింగ్, ఫైనాన్షియల్ అనాలిసిస్, సర్జికల్ టెక్నిక్స్. కీ టెక్నికల్ స్కిల్స్ కి ఎగ్జాంపుల్స్: సాఫ్ట్ స్కిల్స్, లీడర్షిప్, కమ్యూనికేషన్, ప్రాబ్లమ్ సాల్వింగ్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్. My road map to success action plan. Short term goals 1 to 2 years. మనకి ఫస్ట్ గోల్స్ అనేటివి షార్ట్ గా ఉండాలి. ఎగ్జాంపుల్: గ్రాడ్యుయేటింగ్, స్పెసిఫిక్, సర్టిఫికేషన్స్, ఇంటర్న్షిప్స్. తర్వాత మిడ్ టర్మ్ గోల్స్ 3 to 5 years కొంచెం పెంచుకోవాలి. ఎగ్జాంపుల్: సెక్యూరింగ్ ఏ జూనియర్ పొజిషన్, స్పెషలైజ్డ్ ట్రైనింగ్. తర్వాత లాంగ్ పెద్దగా పెట్టుకోవాలి. అచీవింగ్ ఏ సీనియర్ రోల్ ఆర్ స్టార్టింగ్ మై ఓన్ బిజినెస్. Challenges are overcoming obstacles. Patient challenges. High competition, continuous learning requirements, work-life balance. మన వర్క్ ని మనము లైఫ్ లాగా బ్యాలెన్స్ చేసుకోవాలి. స్ట్రాటజీస్ టు ఓవర్కమ్ ఇట్. బిల్డింగ్ ఏ స్ట్రాంగ్ నెట్వర్క్ ని ఒక బిల్డర్ గా స్ట్రాంగ్ గా చేసుకోవాలి. మెంటర్షిప్, కంటిన్యూస్ ఎడ్యుకేషన్, టైం మేనేజ్మెంట్. మనము ఎడ్యుకేషన్ ని టైం మేనేజ్మెంట్ చేస్తూ చదువుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మోస్ట్ ఇంపార్టెంట్ టైం కాబట్టి. కన్క్లూజన్ అండ్ కమిట్మెంట్. వై దిస్ బ్రీఫ్ సమ్మరీ. కెరియర్ ఈజ్ ద పర్ఫెక్ట్ ఫిట్ ఫర్ మై స్కిల్స్ అండ్ ప్యాషన్స్. ఇప్పుడు నువ్వు చెప్పినావు కదా టీచర్ కావాలని, నీకు ఆ టీచర్ అనేది స్కిల్స్ కి ప్యాషన్స్ కి పర్ఫెక్ట్ అని నువ్వు అనుకుంటున్నావా? ఫైనల్ కమిట్మెంట్ టు హార్డ్ వర్క్, డెడికేషన్ అండ్ లైఫ్ లాంగ్ లర్నింగ్. మనకి లర్నింగ్ అనేది లైఫ్ లాంగ్ ఉంటుంది. ఇంపాక్ట్ హౌ ఐ ప్లాన్. నేను ఎలా ప్లాన్ చేసుకోవాలి? టు కాంట్రిబ్యూట్ టు ద